ఇంకైతే ఒక పక్క అమ్మ స్నానం చేసేసి, ఇంకా దేవుడికి సంబంధించిన పూజ అయితే ఒకటి చేస్తుంది. ఇది లక్ష్మీదేవికి సంబంధించిన పూజ అండి. కూరాడి కుండ అంటారు. ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్‌లో చెప్పండి. ఇది ఖచ్చితంగా ప్రతి ఉగాది రోజు మేము అయితే ఈ దేవుడికైతే పూజిస్తామనమాట. లక్ష్మీదేవికి ప్రతిరూపంగా భావిస్తారు. ఇంకా పసుపు, కుంకుమ, బొట్లు అవన్నీ పెట్టేసుకోవాలి. మంచిగా పూజియాలి దేవుడికి. అంటే లక్ష్మీదేవి అంటే ఆ కళ అంతా కనబడాలి గదా! సో, ఇందులోకి 5 దోసెల బియ్యం అయితే వేసుకోవాలి. అందులో పసుపు, కుంకుమ వేసేసి ఇంక మనకు తోచినంత మనీ అయితే పెట్టేయడమే. మనకు ఐశ్వర్యం కలగాలని కోరుకుంటూ పెట్టాలి. ఇంకా పచ్చడి రెడీ అయిపోయింది. అండ్ నేను బొబ్బట్లు అంటే బూరెలు చేశాను. సో, ఇట్లా జరిగిందనమాట. చాలా బాగుండే పచ్చడి. నాకైతే చాలా ఇష్టం ఉగాది పచ్చడి అంటే. ఎవరికైనా నచ్చదు కదా! బట్ టేస్టీగా ఉంటది. అన్ని రుచులు కలగలిపి ఉంటాయి కదా! భలే ఉంటది. ఇంకా లాస్ట్ పులిహోరతో ఎండ్ చేశాను.